హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు తీసిన వీడియో అండి. ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. వరలక్ష్మి వ్రతం రోజు మేము పొద్దున్నుంచి పూజ అయ్యే వరకు ఏమేం పనులు చేసుకున్నాము అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఈసారి మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే చాలా సింపుల్గా అయితే చేసుకున్నామండి. ఇంకా ఫస్ట్ అయితే ఇంట్లో పనులు అయితే కొన్ని ఉన్నాయి, అవి అయితే చేసేసుకోవాలి. ఇన్ని బట్టలు ఉన్నాయని ఏమి భయపడకండి. ఇవి వచ్చేసి మా తమ్ముడు చేసిన పని అండి. వాడు షెల్ఫ్లో ఉన్న బట్టలు కూడా లాగేసి ఇలా బయట అయితే వేసేసాడు. ఇంకా ఉతికిన బట్టలు, ఆ షెల్ఫ్లో బట్టలు అన్నీ కూడా బయట అయితే ఉన్నాయి. ఇంకా అవి అయితే మడత పెట్టాలి. ఇంకా దేవుడి దగ్గర కూడా శుభ్రం చేయాలి. అమ్మ నేను అయితే ఇద్దరం ఒక్కొక్క పని అయితే చేసేసుకుంటున్నాము. ఫస్ట్ అమ్మ అయితే బయట తుడిచేసి కల్లాపు అయితే జల్లేసింది. అలాగే గుమ్మం దగ్గర కూడా సేమ్ తుడిచేసి కడిగేసింది అనమాట. ఇంకా ప్రస్తుతానికైతే బయట తుడిచేసి కల్లాపు జల్లడం అయితే అయిపోయిందండి. ఇంక ఈ లోపల నేనైతే లోపల టీ అయితే పెడుతున్నాను. మేము పొద్దున్నే పని చేయాలి అంటే ఫస్ట్ మాకు టీ అయితే పడాలండి. ఆ టీ తాగితే కానీ మాకు పని చేయాలన్న ఇంట్రెస్ట్ రాదు. ఇంకా నేను అందుకని టీ అయితే పెట్టేస్తున్నాను పక్కన. ఈ టీ మరిగే లోపల అయితే గదిలోకి అయితే వచ్చేసి పక్కైతే వేసేస్తున్నాను. నేనైతే డైలీ వీడియోస్ పెట్టాలి అనుకుంటున్నాను, కానీ నాకైతే కుదరట్లేదు. కాలేజీకి వెళ్తున్నాను కాబట్టి ఇంక నాకు ఆ కాలేజ్ తోటి సరిపోతుంది. ఇంక యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలి, అవి ఎడిట్ చేయడానికి అయితే ఇంకా నాకైతే టైం ఉండట్లేదు. నాకు ఖాళీ ఉన్నప్పుడు కుదిరినప్పుడు అయితే నేనైతే కొన్ని వీడియోస్ అయితే పెడుతూ ఉంటున్నాను. ఒకవేళ నాకు కుదరలేనప్పుడు అయితే అమ్మ అయితే పెడుతుందండి. కొన్ని వీడియోస్ నా ఛానల్లో మా అమ్మే పెడుతుంది. పక్క వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ లోపల టీ కూడా మరిగిపోయింది. టీ తాగకపోతే వచ్చే ఫస్ట్ పెయిన్ ఏదైనా ఉందంటే అది హెడేక్ అండి. తలపోటు అయితే వచ్చేస్తుంది. అమ్మకైనా నాకైనా అమ్మమ్మకైనా ఇంట్లో మాకైతే బాగా టీ అలవాటు అయితే ఉంది. పొద్దున్న ఖచ్చితంగా అయితే టీ అయితే తాగుతాము. ఇంకా టీ తాగాక ఇంకా మిగిలిన పనులు కూడా చేసేసుకున్నాము. ఇంకా లోపల కూడా అమ్మ గదులు అయితే కడిగేసింది. గదులు కడిగేసిన తర్వాత నేనైతే నాకు వచ్చిన చిన్న ముగ్గులు అయితే పెట్టేశాను హాల్లోని, రూమ్లోని. పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయండి. అమ్మ అయితే పూజ సామాన్లు అవి అయితే శుభ్రం చేస్తుంది. ఇంక నేనైతే స్నానం చేసి వచ్చేసాను. స్నానం చేసి వచ్చాక ఇంకా అమ్మవారికి ప్రసాదం అయితే రెడీ చేసేస్తున్నాను. ప్రసాదాలు కూడా చాలా సింపుల్గా తక్కువగానే చేసుకున్నాము. చనిమిడి చేసాము, అలాగే పరమాన్నం అయితే చేసామండి. ఇంకా ఇవి అలాగే శనగలు కూడా రెడీ చేసేసాము. ఇంకా దేవుడి దగ్గర అంతా కూడా అమ్మ రెడీ చేసేసింది. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాగైతే మా వరలక్ష్మి వ్రతం జరిగిందండి.